1936 మార్చి 3న కంకిపాడులో పుట్టిన గిరిజ గుడివాడిలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల వయసులో మద్రాసులో ఉండే తల్లి వద్దకు వెళ్ళింది. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపింది. సినిమాల్లో బిజీగా ఉండగానే డైరెక్టర్ సి. సన్యాసిరాజును ఆమె పెళ్లాడారు. భర్తతో కలిసి పెద్ద భవంతిలో ఉండేవారు. ఈ దంపతులు విజయగిరి ధ్వజ ప్రొడక్షన్ స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో భలే మాస్టారు సినిమా తీశారు. అక్కడి నుంచే వారికి కష్టాలు మొదలయ్యాయి. 1950-60 ప్రాంతాల్లో సినిమా సూపర్ హిట్ కావాలంటే రేలంగి గిరిజ జంట ఉండాల్సిందే. అంటే బ్రహ్మానందం, కోవై సరళ లాంటి జోడీల అన్నమాట. అప్పట్లోనే అగ్రనటుల మధ్య లేడీ కమెడియన్గా ఎంతో ఖ్యాతి తెచ్చుకున్నారు గిరిజ. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో తొలిసారిగా స్టార్ ఇమేజ్ పొందిన హాస్యనటి ఆవిడ. పాతాళ భైరవిలో తోటరాముడిని నరుడా ఏమి నీ కోరిక అని అడిగేది ఎవరో గుర్తుందా? ఆమె గిరిజ. అయితే సినిమాలో దేవతగా కనిపించి వరాలు కురిపించిన ఆమెకు నిజ జీవితంలో ఏ దేవుడు వరాలు ఇవ్వలేదు. గిరిజ ఏమి నీ కోరిక అని అడగలేదు. ఆ రోజుల్లో హీరో ఎవరైనా రేలంగి గిరిజ జోడీ ఉండి తీరాల్సిందే. అలా అందరి హీరోల సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉండేవారు ఆమె. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. అయితే సినిమాల్లో ఆమెది ఎంత సరదా పాత్రనో సినిమా వైభవం ముగిశాక నిజ జీవితంలో అంత విషాద ముగింపు ఆమె కథ. గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల నటి దాసరి తిలకం. అనేక సినిమాల్లో ఆమె కూడా నటించారు. 1946లో వచ్చిన వరూధినిలో ఆమె నటించారు. గిరిజ 17 ఏళ్ల వయసులో ఉండగా తల్లి మరణించింది. ఇక గిరిజ కుమార్తె శ్రీగంగ దాసరి నారాయణరావు నిర్మించిన మేఘ సందేశంలో అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెగా నటించింది. గిరిజ, రేలంగి హీరో హీరోయిన్లతో సమానంగా గుర్తింపు పొందారు. పరమానందయ్య శిష్యుల కథ సినిమా తీసిన తొలి కామెడీ స్టార్ కస్తూరి శివరావు సినిమాల్లో ఉండగా ఎంతో వైభోగాన్ని అనుభవించి జీవిత చరమాంకంలో దుర్భర జీవితాన్ని చవిచూశారు. చివరికి ఓ రైల్వే స్టేషన్లో అనాథగా కన్నుమూశారు. అందులో హీరోయిన్గా నటించిన గిరిజ జీవితం కూడా దాదాపు అలానే ముగియడం యాదృచ్ఛికం. హాస్యనటిగానే కాకుండా అగ్రనటులు ఎన్టీఆర్తో మంచి మనసుకు మంచి రోజులు, ఏఎన్ఆర్తో వెలుగు నీడలు, శివాజీ గణేశన్తో మనోహర, హర్నాథ్తో మా ఇంటి మహాలక్ష్మి వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆనాటి అగ్రనటులతో పోటీపడి నటించడమే కాదు, ఆమె సంపాదన కూడా అలానే ఉండేది. దీంతో చెన్నైలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసింది. సినిమాల్లో బిజీగా ఉండగానే డైరెక్టర్ సి. సన్యాసిరాజును ఆమె పెళ్లాడారు. భర్తతో కలిసి పెద్ద భవంతిలో ఉండేవారు. ఈ దంపతులు విజయగిరి ధ్వజ ప్రొడక్షన్ స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో భలే మాస్టారు సినిమా తీశారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచింది. 1971లో ఎన్టీఆర్, చంద్రకళతో పవిత్ర హృదయాలు తీశారు. ఆ సినిమా యావరేజ్గా ఆడింది. దీంతో ఆమె ఆస్తులు వేగంగా కరిగిపోవడం ప్రారంభమయ్యాయి. మద్రాసులో ఆమెకు 2 అంతస్తుల విశాలమైన భవనం ఉండేది. ఆమె భర్త నిర్మాతగా మారిన తర్వాత ఆ భవనం చేజారిపోయింది. ఆమె అప్పుల్లో కూరుకుపోయింది. రేలంగి మరణించిన తర్వాత ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారే కరువయ్యారు. మరోవైపు ఆస్తులు హారతి కర్పూరంలో కరిగిపోవడంతో పెద్ద భవంతిని వదిలి చిన్న అద్దె గదిలోకి మారింది. అప్పటి వరకు ఆమె ఆస్తిని అనుభవించిన భర్త చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. దీంతో పూట గడవడానికి కూడా తెలిసిన వారి ముందు చేయి చాచాల్సిన పరిస్థితి. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. గిరిజ తారగా ఒక వెలుగు వెలిగే కాలంలో ఆమె వైపు చూసేందుకు కూడా సాహసించని అనారోగ్యం, పేదరికం చివరి రోజుల్లో మాత్రం ఆమెను అంటిపెట్టుకొని ఉన్నాయి. తెలిసిన వారు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఆ తరం నటీమణులు రాజశ్రీ, బి. సుజాత వంటి వారు ఎంతో కొంత సాయం చేసి ఆదుకున్నారని సినిమా వాళ్ళు చెబుతారు. సినిమాలో నటించిన కాలంలో ఎంతో వైభోగాన్ని అనుభవించిన గిరిజ చివరి రోజుల్లో ఎంతో దుర్భర జీవితాన్ని అనుభవించారు. చివరికి 1995 సెప్టెంబర్ 5న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గిరిజ చివరి రోజులను కళ్ళారా చూశానని డ్యాన్స్ మాస్టర్ సురేష్ దాస ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఓ రోజు గిరిజ చేతిలో మూటతో దీనస్థితిలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి వచ్చి తలుపు తట్టారు. నేనే డోర్ తీశాను. ఆమెను అస్సలు గుర్తుపట్టలేదు. తన పేరు గిరిజ అని చెప్పడంతో షాక్ అయ్యారు. లోపలికి వచ్చిన ఆమె బ్రతకడానికి చాలా కష్టంగా ఉందని చెప్పి మా పెద్దమ్మని డబ్బులు అడిగి తీసుకుంది. 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చి మరికొంత డబ్బు తీసుకున్నారు.
ఇది జరిగిన వారం రోజులకి ఆమె బస్టాప్లో కన్ను మూసింది. ఆమె కూతురు ఓ వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయింది అని చెప్పుకొచ్చారాయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.